దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన, సాంకేతికత అభివృద్ధి ఎలా ఉంది అనే అంశాలపై మనకు వివరించేందుకు మన స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్రావు గారు. దూరదర్శన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. రాష్ట్రంలో సాంకేతిక ప్రగతి, ఉపాధి కల్పన, ఉద్యోగాలు తదితర అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పరిశ్రమలు ఏవే ఉన్నాయంటారు? మనం ఆంధ్రప్రదేశ్ అనగానే గత 30-40 సంవత్సరాల్లో దేశమంతా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణని, అన్నదాత అనే పేరుతో ముందుకెళ్తూ ఉండేది. ఇవాళ చూస్తే నేటికి కూడా దాదాపు రాష్ట్రం వ్యవసాయం అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలకి దాదాపు 65% ఆఫ్ ద పాపులేషన్ ఈ రంగాల మీద ఆధారపడి ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ లాగా ఎదుగుతూ ఉంది. ఈవేళ చూస్తే మనకి ఈ కృష్ణా, గోదావరి జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా రైస్ పంట అధికంగా పండటం, ఒక రైస్ బౌల్గా ఉండటం, అలాగే వేరియస్ పాకెట్స్ ఉన్నాయి. గుంటూరు ఆ ప్రాంతం కనుక చూస్తే ఒక స్పైస్ హబ్ లాగా ఎదగడం జరిగింది. ఈ స్పైస్లో చిల్లీస్ అనేది మనకి వరల్డ్లోనే చిల్లీస్, గుంటూరు చిల్లీస్ అంటే ఫేమస్. ఎంతో వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అట్లాగే రాయలసీమ ప్రాంతం గత 10 సంవత్సరాల్లో ఒక హార్టికల్చరల్ హబ్ లాగా ఎదిగింది. మీరు ఇవాళ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా, ఒక డ్రాగను, డేట్స్ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా రాయలసీమ నుంచి పండిస్తూ ఉన్నారు. సో దీంతో పాటుగా మనకి ఈ కృష్ణా నుంచి ఈస్ట్ గోదావరి, కాకినాడ ప్రాంతం వరకు కనుక చూస్తే, అలాగే నెల్లూరు టు విజయవాడ కోస్టల్ ఏరియాస్లో కూడా ఈ మెరైన్ సంబంధించి ముఖ్యంగా షింప్ కల్చర్ అనేది మనం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగటం, దాదాపు 20,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ దాని ద్వారా జరగడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి కోకోనట్ సంబంధించిన పెద్ద హబ్ ఉంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో. క్యాజుకి సంబంధించిన పరిశ్రమ శ్రీకాకుళంలో. ఇట్లా వ్యవసాయానికి సంబంధించినవే కాకుండా ఈ మీట్ కానీ, పౌల్ట్రీ కానీ వీటిల్లో కూడా మనం దాదాపు ఆల్ ఇండియా లెవెల్లో 3rd and 4th స్థానంలో ఉన్నాం. వీటన్నిటిలోనూ కనుక మనం చూస్తే ఏంటంటే ఇవన్నీ అగ్రికల్చరల్ ఆధారితం కాబట్టి అక్కడ ఉన్న మొత్తం ప్రజలకి గ్రామాల్లో కానీ వీటిలో కానీ క్రమేణా ఇండస్ట్రీస్, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవటం, క్రమేణా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ లాగా ఈ రాష్ట్రం ఎదగటం. ఈవేళ ఒక చిత్తూరులోనే చూస్తే దాదాపు 60-70 మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే మనకి గుంటూరుకి సంబంధించినవి చూస్తే ఎన్నో స్పైసెస్ యూనిట్స్ వచ్చినాయి. ఒక స్పైస్ పార్కే ఉంది ఇక్కడ మనకి గుంటూరులో. ఈ రకంగా ఎన్నో రంగాలు. ఇక యాక్వా షింప్కి సంబంధించి కనుక చూస్తే ఒక 70-80 యాక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత ఈ అగ్రికల్చరల్ క్లస్టర్స్ అనేవి ఎన్నో డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కనుక చూస్తే వీటన్నిటిలోనూ మనకున్న ఈ మ్యాన్ పవర్ని, రూరల్ మ్యాన్ పవర్ని ఎంగేజ్ చేయడానికి ఒక పక్కన వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలు, దాని తర్వాత ఈ పరిశ్రమలకు సంబంధించిన ఎంగేజ్ చేయటం, సామాజికంగా అన్ని వర్గాలని డెవలప్ చేయాలనుకోవటం, వీటన్నిటి వల్ల ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్గా ఇండస్ట్రీస్ అక్రాస్ ద స్టేటు అన్ని ప్రాంతాల్లోనూ ఇవన్నీ. ఎందుకంటే ఈ రంగాలకు సంబంధించిన ఎక్కడ పంట ఉత్పత్తి అయితే అక్కడే పరిశ్రమలు అనేది స్థాపన జరుగుతుంది కాబట్టి ఆ రకంగా రీజనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. దీంతో పాటుగా మనకి బాగా పొటెన్షియల్ సెక్టార్స్ కనుక చూస్తే ఈ టూరిజం సెక్టార్ ఒకటి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ సెక్టార్స్. మనం కనుక దేశవ్యాప్తంగా కానీ చూస్తే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండేది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షను, అలాగే ఫుడ్ ప్రాసెసింగు, టూరిజం సెక్టారు. ఈ సెక్టార్లు అభివృద్ధి అయినప్పుడే మాస్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుద్ది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనకేంటంటే ఇవాళ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ కిందే దాదాపు 60,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ దాకా అవుతామని ఇతర దేశాలకి. మనం దేశీయంగా చాలా ప్రోడక్ట్స్, మన మ్యాంగో దేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్తుంది. అట్లాగే మన కోకోనట్ అన్ని ప్రాంతాలకు వెళ్తుంది. ఇట్లా అన్ని ప్రాంతాలకే కాకుండా ఒక ఎక్స్పోర్ట్గానే చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఆక్వా ఎక్స్పోర్ట్స్ కానీ, చిల్లీస్ ఎక్స్పోర్ట్స్ కానీ,
అట్లాగే టెక్స్టైల్ రంగం కూడా, ఇది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ సెక్టారు, అది కూడా విస్తృతంగా మన రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ నెల 2వ తేదీ విశాఖపట్నంలో జరిగిన లాజిస్టిక్ ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాము అని ఒక ప్రకటన చేశారు. దానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాము అన్నారు. ఈ నేపథ్యంలో దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి రాష్ట్రానికి? ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఆయన లాజిస్టిక్ కార్పొరేషన్ కూడా త్వరలో సెటప్ చేస్తామని చెప్పారు. మనకి ఫార్చునేట్గా దేశంలోనే సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే కోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్. గుజరాత్ తర్వాత దాదాపు 1000 కిలోమీటర్ల కోస్ట్ అనేది మనకుంది. అది కూడా ఏంటంటే మనకి ఈస్ట్ అక్కడ శ్రీకాకుళం నుంచి మనకి దాదాపు చెన్నై వరకు, చెన్నై బోర్డర్ వరకు మన రాష్ట్ర సరిహద్దుల్లో, ఈ ఎంటైర్ సరిహద్దుల్లో 1000 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. నేను ఎప్పుడు అన్ని మీటింగ్స్లోనూ చెప్తా ఉంటాను, అది ఒక మనకి చాలా అదృష్టం అని చెప్పాలి. ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏంటంటే మనకి ఈ 1000 కిలోమీటర్స్ వెంటనే సింక్రనైజ్డ్ వేలో దాదాపు 50 కిలోమీటర్స్ విడ్త్లోనే మనకి నేషనల్ ట్రంక్ లైన్ కానీ అలాగే నేషనల్ హైవేస్ కానీ వెళ్తాం అనేది జరుగుతూ ఉంది. సో ఈ 3 నేషనల్ ట్రంక్ లైన్ అంటే రైల్వే లైను, హైవేసు, నేషనల్ హైవేసు, సీ కోస్ట్ పోర్ట్స్ అనుసంధానం, ఈ 3 50 కిలోమీటర్ల విడ్త్లో ఈ 1000 కిలోమీటర్స్ మనకు వెళ్తూ ఉంది. ఇది బ్రహ్మాండమైన ఒక లాజిస్టిక్ హబ్గా ఎదగడానికి ఈ 3 కారణాలు. దీంతో పాటుగా మనకి దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టుగా మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్ అనేది శాంక్షన్ అయింది. అందులో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, అట్లాగే చెన్నై హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడారు. ఈ 3 కారిడార్లో దాదాపు 9 నుంచి 10 నోడ్స్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా సాగర్మాల అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దాన్ని కూడా సాగర్మాల ప్రాజెక్ట్ ద్వారా ఈ పోర్టుల్ని, ఈ హైవేస్ని, ట్రంక్ లైన్స్ని, అలాగే నేషనల్ ఇన్లాండ్ వాటర్ అనేసి ఒకటి మనకి కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు, అది కూడా బకింగ్హామ్ కెనాల్ని, కృష్ణా గోదావరి రివర్ని వినియోగించుకుంటూ బకింగ్హామ్ కెనాల్ ద్వారా కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ను కూడా వినియోగించుకొని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ని క్రియేట్ చేసి మనం సౌత్ ఈస్ట్ ఏషియా గేట్వేగా దీన్ని ప్రమోట్ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీస్ మనుగడకి లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇతర దేశాల్లో 8% ఉంటే మన ఇండియాలో 12 to 14% ఉంది లాజిస్టిక్ కాస్ట్. ఈ లాజిస్టిక్ కాస్ట్ని కనుక తగ్గించకపోతే ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్గా ఉండలేవు. దానికి ప్రయత్నాలుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు, అలాగే నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, వీళ్ళందరూ ఈ లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 12 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనౌన్స్ చేస్తే అందులో 2 మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2తో పాటుగా కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఒకటి, అలాగే విజయవాడ దగ్గర ఒకటి, ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి, కాకినాడ దగ్గర ఒకటి, అనంతపురం దగ్గర ఒకటి, ఇట్లా రకరకాలుగా ఎక్కడైతే కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కడప దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ లాజిస్టిక్స్ అనేది మెరిటైమ్ లాజిస్టిక్స్ నిన్న చంద్రబాబు గారు 2వ తారీఖున విశాఖపట్నంలో అడ్రస్ చేసింది. మెరిటైమ్ లాజిస్టిక్స్ అన్నప్పుడు ఈ పోర్టుల్ని అనుసంధానం చేయటం. మనకి ఈ 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉండటం వలన డీప్ సీ పోర్ట్స్ ఉన్నాయి మనకి అదృష్టంగా. అంటే ఏంటంటే డీప్ సీ, కృష్ణపట్నం ఈజ్ ఎ డీప్ సీ పోర్టు, గంగవరం ఈజ్ ఎ డీప్ సీ పోర్టు. ఇవన్నీ ఏంటంటే లార్జెస్ట్ షిప్స్, కార్గో షిప్స్ ఇక్కడికి ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దేశంలో చాలా కొద్ది పోర్ట్స్లోనే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటితో పాటుగా మొత్తం 6 మేజర్ పోర్ట్స్, ఇంకొక 4 పోర్ట్స్ తయారవుతామని మనకి మచిలీపట్నం కానీ, రామాయపట్నం కానీ, మూలపాడు కానీ, ఇట్లాగే ఇట్లా ఒక 4 ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ సీ పోర్ట్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. ఈ 10 సీ పోర్ట్స్కి ఇంకొక 10 స్పోక్స్ లాగా మొత్తం దాదాపు హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక 20 సీ పోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని, ప్రతి 50 కిలోమీటర్స్కి ఒక పోర్ట్ ఉండాలని చెప్పి
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మచిలీపట్నం రామాయపట్నం పోర్టు 1-2 సంవత్సరాల్లోనే మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం పోర్టులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మనకి తెలంగాణకి సీ పోర్ట్ అనేది లేదు. వాళ్ళకి మొత్తం కార్గో మన మచిలీపట్నమే షార్టెస్ట్ పాయింట్. మన మచిలీపట్నం ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి దీని వయబిలిటీ కూడా బాగుంటుంది. ఈ కార్గోలో మేజర్ ఇష్యూ వల్ల ఏంటంటే మనకి బల్క్ కార్గో ఎక్కువగా అవుతూ ఉంది. కంటైనర్ కార్గో అనేది మనకు పెరగాలి. ఇదివరకు కృష్ణపట్నం నుంచి కంటైనర్స్ వెళ్ళేవి, అది మెల్లగా బల్క్ కార్గోకి మారడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈ ప్రయత్నాలన్నిటి ద్వారా ఈ లాజిస్టిక్స్ని బాగా ఇంప్రూవ్ చేసి ఎఫిషియెంట్ మోడల్కి తీసుకెళ్ళి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్గా పోర్టుకు అనుసంధానంగా ఇవన్నీ చేసి కంటైనర్ టెర్మినల్స్ను కూడా క్రియేట్ చేసి మన లాజిస్టిక్ కాస్ట్ని 12-13% నుంచి 8%కి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగా తప్పకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 3-4 ఇయర్స్లో రిజల్ట్స్ తీసుకువస్తుందని మేము గట్టి నమ్మకంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనుకున్నాం. ఇప్పుడు ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో మత్స్య సంపద కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ, అలాగే వీటన్నిటికీ సంబంధించి వచ్చే 5 ఏళ్లలో వీటిని హబ్గా ప్రకటించి వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాధించాలని సంకల్పంగా పెట్టుకుంది. దీనివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగానే ఈవేళ మన రాష్ట్రంలో మెరైన్ ఇండస్ట్రీ ఇంకా ఎదుగుదలకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇవేళ రోజునే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇండియాలోనే మనం లీడింగ్ పొజిషన్లో ఉన్నాం మెరైన్ ఎక్స్పోర్ట్స్లో. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ హబ్, ఇందాక చెప్పినట్టుగా హార్టికల్చరల్ హబ్గా కూడా మనం ఎదిగాము. ఈవేళ మీరు చూస్తే అంతా ఒక 10 సంవత్సరాల్లోనే ఒక పామ్ కల్టివేషన్లో మనం దాదాపు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళాము. అట్లా ఏ రంగం తీసుకున్నా గవర్నమెంట్ ప్రోత్సాహంతో దాన్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ స్పైసెస్లో కూడా విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం వరకు మనం ప్రైమరీ ప్రాసెసింగ్ చేసి మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. వాల్యుయేషన్కి ఎంతో అవకాశాలు ఉంది. సెకండరీ అండ్ టెర్షరీ ప్రాసెసింగ్ అంటాం దాన్ని. సో ఆ రంగాలు మనం ఎక్కువగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మీరు కనుక చూస్తే ఒక ష్రింపే మనం 20,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మన దగ్గర నుంచి వియత్నాము, చైనా లాంటి కంట్రీస్ కొంత కొని వాళ్ళు వాల్యుయేషన్ చేసి వాళ్ళు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి అవకాశాలని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక ఫుడ్ ప్రాసెసింగ్లో చూస్తే మీరు మన రాష్ట్రం ఏంటంటే అదృష్టవశాత్తు 5 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మన రాష్ట్రంలో పంట లేదు, పండని ఉత్పత్తి లేదు. మీరు ప్లాంటేషన్స్ తీసుకున్నా, అట్లాగే ఫ్రూట్స్ తీసుకున్నా, వెజిటబుల్స్ తీసుకున్నా, సెరియల్స్ తీసుకున్నా, పల్సెస్ తీసుకున్నా, మిల్లెట్స్ తీసుకున్నా, అట్లా ఏ క్రాప్ అయినా సరే మనకి అద్భుతంగా మన రాష్ట్రంలో పండే అవకాశం ఉంది. మనకి భగవంతుడిచ్చిన అది ఒక వరం లాంటిది. దానికి తగ్గట్టుగా మనకి బ్రహ్మాండమైన ఈ నీటి సదుపాయాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా ఇట్లాంటి నదీ జలపాతాల వలన, తర్వాత మనకి ఎక్కడికక్కడ డ్యామ్స్ కట్టడం వలన ఇరిగేషన్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. రేపు పోలవరం ప్రాజెక్ట్ వస్తే మనకి నీటి సదుపాయం కొరత అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటంటే దానికి తగ్గట్టుగా పవర్ కూడా మనం సర్ప్లస్లో ఉన్నాము. సో ఇవన్నీ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉన్నాయి. దీనివలన ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఈ మత్స్యరంగంలో కానీ, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ వాల్యుయేషన్ని పెంచుకుంటా తీసుకెళ్లాలనే గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఫుడ్ లాసెస్ను కూడా మినిమైజ్ చేయొచ్చు. వాళ్ళు చూస్తే పండిన పంటలో ఒక ఫ్రూట్స్ ఒక రైతు దగ్గర నుంచి పండిన తర్వాత మార్కెట్కి వచ్చి ఒక గృహంలోకి వెళ్ళి టేబుల్ దగ్గర అది ఆ ఫ్రూట్ అవైలబిలిటీలోకి వెళ్ళేపాటికి 30-40% లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ అనేది ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టినప్పుడు అది మినిమైజ్ చేయొచ్చు. అంటే వేస్టేజ్ని మినిమైజ్ చేయొచ్చు, వాల్యుయేషన్ చేయొచ్చు. రూపాయికి అమ్మే చోట 3 రూపాయలు మనం వాల్యుయేషన్ చేసినప్పుడు 3 రూపాయలు, దానివల్ల జీడిపి పెరుగుద్ది, ఎక్స్పోర్ట్ వాల్యూ పెరుగుతుంది, ఎంతో ఎంప్లాయ్మెంట్. ఈ 2 సెక్టార్లు దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఫుడ్ ప్రాసెసింగ్, యాక్వాలో కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఉద్యోగ అవకాశాల కల్పనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.
ఇది కాకుండా యాగ్రో క్లస్టర్స్ అని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. వాళ్ళ శ్రీకాకుళంలో ఒక క్లస్టర్ వస్తూ ఉంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద. సో అట్లా ఎక్కడికక్కడ క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని దేశంలో అన్ని రాష్ట్రాల పాలసీలను స్టడీ చేసి ఇక్కడ ఒక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చారు. ఆ పాలసీలు చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఎంతోమంది ఇన్వెస్టర్సు, స్టార్టప్స్, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి ఈ రంగాలను ముందుకు తీసుకెళ్తారని మాకు గట్టి నమ్మకంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీ డెవలప్మెంట్ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ముందుగా మనం దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి క్యాపిటల్ లేదు. దాదాపు ఈ 10 సంవత్సరాలైనా నిన్నటిదాకా కూడా క్యాపిటల్ ఇష్యూ, సింగిల్ క్యాపిటలా, 3 క్యాపిటల్సా, ఇట్లా ఈ డిస్కషన్స్ మీద వెళ్తా అన్ఫార్చునేట్గా క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాం. అదొక దురదృష్టం. ముఖ్యంగా ఒక మేజర్ క్యాపిటల్ సిటీ అనేది కనుక లేకపోతే రాష్ట్రంలో మనం ఎన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నా రెవెన్యూ సోర్సెస్ అనేవి పెరగవు. మనం ఒక తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్ మొత్తం రెవెన్యూస్లో 60% ఒక హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. అలాగే కర్ణాటకను తీసుకుంటే దాదాపు 65% రెవెన్యూస్ బెంగళూరు నుంచి, తమిళనాడు తీసుకుంటే చెన్నై కూడా అదే పరిస్థితిలో 65-70% రెవెన్యూస్. అంటే ఒక మహారాష్ట్రకి తీసుకుంటే బాంబే దాదాపు 75% రెవెన్యూస్ ఒక బాంబే స్టేట్ క్యాపిటల్ నుంచి వస్తూ ఉంది. సో ఒక మేజర్ సిటీ అనేది చాలా అవసరం. మనకి దురదృష్టవశాత్తు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే మనకి మిడ్ సైజ్డ్ సిటీస్గా ఉన్నదల్లా విజయవాడ, విశాఖపట్నం మాత్రమే. అవి ఒక మీడియం సిటీస్. ఒక మేజర్ సిటీ అట్లాగే క్యాపిటల్ సిటీ లేనందువలన ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీని ఏర్పరచుకోవడానికి. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఏర్పడతా ఉన్నాయి. ధోలేరా అని మనకి గుజరాత్లో తీసుకున్నా, గిఫ్ట్ సిటీ అని తీసుకున్నా, అట్లాగే యూఏఈలో మట్సరా అనేది ఒక సిటీని కానీ, ఇట్లాంటి నియోమ్ అనేది జర్మనీలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నీ క్యాపిటల్ సిటీస్ కాదు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ వల్ల ఏంటంటే అద్భుతమైన డిజైనింగు, మాస్టర్ ప్లాన్స్ తీసుకుని మనకి ఎప్పుడో 50 సంవత్సరాల నాడు మన దేశం కొత్తల్లో ఈ చండీగఢ్, హర్యానాకి సంబంధించి కామన్ క్యాపిటల్గా చండీగఢ్ని ఆ రోజుల్లో దాదాపు 60-70 ఏళ్ళు అయినట్టుంది. ఆనాడు ఉన్నంతలో అది ఒక డిజైన్ చేసి మాస్టర్ ప్లాన్తో చేశారు. కానీ వాళ్ళు ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది, ఎన్నో ఆర్కిటెక్చరల్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ వినియోగించుకుని లేటెస్ట్ డెవలప్మెంట్స్ని, టెక్నాలజీని వినియోగించుకొని ఈ అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కనుక చూస్తే 9 థీమ్ సిటీస్ అని చెప్పి ప్లాన్ చేశారు. అంటే వితిన్ ద క్యాపిటల్ ఏరియాలో ఒక జస్టిస్ సిటీ అని, ఒక నాలెడ్జ్ సిటీ అని, ఒక ఎడ్యుకేషన్ హబ్ అని, ఒక ఇండస్ట్రియల్ హబ్ అని, అట్లా టూరిజం హబ్ అని, హాస్పిటాలిటీ అని, గవర్నమెంట్ కాంప్లెక్సెస్ అని. సో ఈ మొత్తం సిటీని మాస్టర్ జోన్స్గా విడగొట్టి అందులో మళ్ళీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్ అని సెపరేట్ చేస్తూ ఒక మొత్తం ఎంటైర్ ల్యాండ్ ఏరియాలో ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి తీసుకోవటం. అది ఒక అద్భుతమైన చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఏ రకమైన ఇష్యూ లేకుండా రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి ప్లాట్స్గా అలాట్ చేయటం చాలా స్మూత్గా, అంత స్మూత్గా ల్యాండ్ ఎక్విజిషన్ వరల్డ్ చరిత్రలోనే జరిగి ఉండదు. దాంతో పాటుగా మిగతా గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం దాదాపు 50,000 ఎకరాలు అది అమరావతి క్యాపిటల్ ఏరియాగా ఐడెంటిఫై చేసింది. మీరు చూస్తే మాస్టర్ ప్లాన్లో 50% గ్రీన్ స్పేసెస్కి అలాట్ చేస్తూ ఉన్నారు. రోడ్స్కి కానీ, గ్రీన్ పార్క్స్కి కానీ, అలాగే లేక్స్కి కానీ, గ్రీన్ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడానికి కానీ, ఇట్లా ఈ 50,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు దాదాపు ఈ గ్రీన్ సిటీగా దీన్ని పెంపొందింపజేయడానికి, డెవలప్ చేయడానికి ఎయిర్మార్క్ చేయడం జరిగింది. ఒక 30% ఈ మిగతా వాటికి ఈ రిటర్నబుల్ ప్లాట్స్గా రైతులకి ఇవ్వటం, గవర్నమెంట్ దగ్గర ఉన్న 20% ల్యాండ్తోనే రకరకాలుగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇన్స్టిట్యూషన్స్ని అట్రాక్ట్ చేయటం,
ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ యూటిలిటీస్నే ఒక పెద్ద డక్ట్ ద్వారా, అంటే మీకు అమరావతి క్యాపిటల్ ఏరియాలో మీకు ఏ రకమైన తీగలు కానీ, రోడ్డు పైన మీకు స్తంభాలు కానీ, తీగలు కానీ ఏమీ కనిపించవు. మొత్తం అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ఒక పెద్ద టనెల్ ద్వారానే, అది కేబుల్స్ అవనండి, వాటర్ రిలేటెడ్ అవనండి, పవర్ రిలేటెడ్ అవనండి, ఏ రకమైన గ్యాస్ రిలేటెడ్ అవనండి, కంప్లీట్గా అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ద్వారా వెళ్ళటం జరుగుతుంది. దీంతో పాటుగా రెన్యూబుల్ ఎనర్జీని కూడా విరివిగా వినియోగించుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఈ సోలారు వీటిని ఈ రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మొత్తం కనుక మనం చూస్తే ఇది ఒక అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ సిటీగా, ఈ సిటీని మా ఎస్టిమేట్ ప్రకారం, మా ఏపీ ఛాంబర్స్ ఎస్టిమేట్ ప్రకారం దాదాపు ఈ సంవత్సరం నుంచి 1,00,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్గా, ఏదో ఒక గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెళ్ళటం జరుగుద్ది. విపరీతమైన ఎంప్లాయ్మెంటు, అలాగే జిఎస్టీ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అన్న దాంట్లోకి వెళ్ళి ఒక ఎకనామిక్ యాక్టివిటీకి మనకి ఇది ఒక పుష్గా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సిటీకి సంబంధించి ఇంకొంత ల్యాండ్ పూలింగ్ కావాలని ఇటీవల కాలంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 50,000 ఎకరాల్లో గవర్నమెంట్ దగ్గర మిగిలింది 20%. అంటే దాదాపు 10,000 ఎకరాలు మాత్రమే. మిగతాదంతా గ్రీన్కి కానీ, గ్రీన్ సిటీగా డెవలప్ చేయడానికి కానీ, రోడ్స్కి కానీ, లేక్స్కి కానీ, లేకపోతే రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్గా ఇచ్చిన దానికి కానీ. సో ఈవేళ అమరావతి మీద విపరీతమైన గ్లోబల్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఒక పక్కన ఈ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ కట్టాలి, సెక్రటేరియట్ కానీ, హైకోర్ట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన లివింగ్ స్పేసెస్ కానీ, వీటన్నిటితో పాటుగా ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ని, హాస్పిటాలిటీ సెక్టార్ని, ఇట్లా మీరు తీసుకుంటే ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. ఒక సిటీ అన్నప్పుడు జస్ట్ రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసి అందులో ఎవరో రెసిడెన్సెస్ కట్టుకుంటే కాదు. దీనికి బ్రహ్మాండమైన ఎడ్యుకేషనల్ హబ్గా, అట్లాగే హెల్త్ కేర్ హబ్గా, తర్వాత టూరిజం సెక్టార్కి సంబంధించినవి కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ, ఒక ఎంటైర్ సిటీలో ఉండాల్సిన ఎకో సిస్టమ్ అంతా అక్కడ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈవేళ 10,000 ఎకరాల్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 8,000 ఎకరాలు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. మీరు చూస్తే ఇదివరకే వీటికి, ఎస్ఆర్ఎంకి, అమృతకి వాళ్ళు ఇంకా కెపాసిటీ పెంచడానికి ఇంకా ఎక్స్ట్రా అడగటం, అలాగే మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు బిట్స్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఏఏ యూనివర్సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని, అట్లా ఎన్నో రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తున్నాయి, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తున్నాయి. వీటన్నిటికీ వాళ్ళ ఒక ల్యాండ్ ఇవ్వాలనుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర కష్టతరమైన పని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా హాస్పిటాలిటీ సెక్టార్ ఇంతవరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కాలేదు. ఇవన్నీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడే ఇక్కడున్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలనుకున్నప్పుడు ఇండస్ట్రీస్ కూడా, సాఫ్ట్ ఇండస్ట్రీస్, పొల్యూషన్ చేయని ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఫ్యూచర్లో డెఫినెట్గా ల్యాండ్ అవసరం ఉంది. ఇవాళ నుంచి ఆ ప్లాన్స్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ అమరావతి 50,000 ఎకరాల చుట్టూతా ఒక అర్బన్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అయినప్పుడు రేపు ఏదైనా గవర్నమెంటు ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే కష్టం. కాబట్టి దానికి సంబంధించిన బీజాలు ఇప్పటి నుంచే పడాల్సిన అవసరం ఉందని నా భావన. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి విశేషంగా కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో బృందం స్విట్జర్లాండ్ పర్యటన కానీ ఇలా వెళ్ళిన ప్రతి చోట కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి అంటున్నారు. అలాంటి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వచ్చే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి, పాలసీలు ఎలా ఉన్నాయి? చెప్పాలంటే ఇది ఫస్ట్ టైము చంద్రబాబు గారు 2014-19లోనూ కూడా చూసాము మనం. ఆయన కూడా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది, ఇండస్ట్రీస్ కనుక పెరగకపోతే రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు, ట్యాక్స్ రెవెన్యూస్ పెరగవు, అవి లేనప్పుడు వెల్ఫేర్ చేయలేము. వెల్ఫేర్ కనుక చేయాలనుకున్నప్పుడు స్టేట్ రెవెన్యూస్ అనేది పెరగాలి. అలాగే లక్షల్లో ఈ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఎన్నో రకాల స్టూడెంట్స్ లక్షల్లో మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నారు.
వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఇండస్ట్రీ ఒకటే. వ్యవసాయ రంగానికి పరిమితులు ఉన్నాయి. వ్యవసాయ రంగం నుంచి కూడా మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగు, ఆక్వా ప్రాసెసింగు, ఈ ఏదో రకంగా ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ అయినప్పుడే మనకి ఇవన్నీ చేయగలం. 2014-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి అన్ని నామ్స్ని సింప్లిఫై చేస్తూ అప్పుడు కూడా పాలసీలు, మంచి పాలసీలు తీసుకొచ్చారు. అందువల్లనే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఆనాడు బ్రహ్మాండంగా ఉంటే దాదాపు 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సెటప్ చేయడం జరిగింది. మేము ఏపీ ఛాంబర్సే దాదాపు ఒక 100 ఎంటర్ప్రెన్యూర్స్ని మోటివేట్ చేసి దాదాపు 100 యూనిట్లు స్టేట్లో పెట్టించడం జరిగింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ కంట్రీ లెవెల్లోనే 3 టైమ్స్ మనం నెంబర్ 1 ర్యాంకులో ఉన్నాం. తర్వాత సో 4-5 ఇయర్స్ మనకు తెలిసిందే కొంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేకుండా, ప్రోత్సాహం లేకపోవడం కొంత ఇబ్బందులు అనేది జరిగింది. మరలా ఈ గవర్నమెంట్ రాగానే దాదాపు ప్రతి సెక్టార్కి లాస్ట్ టైం కన్నా పాలసీలను ఇంప్రూవ్ చేయాలి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని పెంచాలి అనే ఉద్దేశంతో 20 సెక్టార్లు, దాదాపు ప్రతి సెక్టార్కి సంబంధించి ఒక అద్భుతమైన పాలసీని స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ అందరినీ రాష్ట్రాలకి పంపించి అన్ని రాష్ట్రాల పాలసీలను స్టడీ చేసి వాటికన్నా బెటర్ పాలసీలు ఇక్కడ తీసుకురావాలని చెప్పి ప్రతి సెక్టార్ పాలసీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొత్త కొత్త ఆలోచనలు కూడా తీసుకొచ్చారు. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎక్కువ సబ్సిడీ ఇస్తాము, అట్లాగే వెంటనే గ్రౌండ్ చేయాలి మీరు ప్రాజెక్ట్ని. ఈ తర్వాత టైం లైన్స్ పెట్టారు. మీరు ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోవాలి ప్రాజెక్టు. అట్లా ల్యాండ్కి సంబంధించిన రిఫార్మ్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా లిబరలైజ్ చేశారు. దానికి సంబంధించిన పాలసీలని. నాలా యాక్ట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కన్వర్ట్ చేసి ఇండస్ట్రీ పెట్టాలంటే నాలా యాక్ట్ అంటాం, దాన్ని అబాలిష్ చేశారు. అట్లా ప్రతి పాలసీలోనూ దానికి సంబంధించిన డిఫికల్టీస్ని, అబ్స్టకిల్స్ని గుర్తించి దాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈవేళ మీరు చూస్తే ఈ దావోస్ అని వెళ్ళటమే కాదు, చంద్రబాబు గారు అనగానే ఒక బ్రాండు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ. ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరూ రావటం. ఈ సంవత్సరంలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 4-5 మంత్స్ ఇవన్నీ సెట్ చేసుకోవటం, పాలసీలు రావడానికి దాదాపు 6-7 నెలలు పట్టినాయి. సో ఈ పాలసీలు వచ్చిన తర్వాత కనుక మీరు చూస్తే దాదాపు ఇవాళ 9,20,000 కోట్ల రూపాయలు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి స్టేట్లో ఫామ్గా కమిట్మెంట్ అయినాయి. ఇవన్నీ పేపర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇవన్నీ చాలా సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు చూస్తే అందులో ఆర్సిలార్ మిట్టల్ కనుక చూస్తే మనకి అనకాపల్లి దగ్గర ఒక ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ కట్టడానికి దాదాపు వాళ్ళు డిపిఆర్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ వాళ్ళు శంకుస్థాపన కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్రైవేట్ పోర్ట్ అనేది ఒకటి కావాలి, అంత ఉత్పత్తి ఉంటుంది మాకు, రా మెటీరియల్ తీసుకురావడానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ పోర్టును కూడా అడుగుతూ ఉన్నారు. అట్లాగే నక్కపల్లి దగ్గర ఒక బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఇక్కడ ఈ రామాయపట్నంలో బీపీసీఎల్ఆర్ రిఫైనరీ కానీ, ఇట్లా మీరు చూస్తే శ్రీ సిటీలో ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చంద్రబాబు గారి బ్రాండ్ వలన, అలాగే పాలసీస్ వలన, తర్వాత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అప్రోచ్ వలన, అవుట్ రీచ్ ఒక నారా లోకేష్ గారు కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ, చంద్రబాబు గారు కానీ మీరు చూస్తే దాదాపు ఎవ్రీ వీక్ ఇతర దేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరూ ప్రతిరోజు దాదాపు రావటం కానీ, ఏదో కాన్ఫరెన్స్ జరగటం కానీ, దాంట్లో మళ్ళీ కమిట్మెంట్స్ వాళ్ళు ఇవ్వటం కానీ జరుగుతూ ఉంది. సో అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్స్కి సంబంధించిన కూడా బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు. మేము ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ 5 ఇయర్స్లో టార్గెట్ 20,000 కోట్లు అనుకుంటే ఈ ఫస్ట్ 1 ఇయర్లోనే దాదాపు 10,000 కోట్ల కమిట్మెంట్స్ అనేది ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో రావడం జరిగింది. వీటితో పాటుగా మీరు కనుక స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, తర్వాత ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జనరల్గా 2-3 మంత్స్కి ఒకసారి మీట్ అవుతారు. ఈ వచ్చిన ప్రపోజల్స్ని వెంటనే, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో వెంటనే క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్స్ని వెట్ చేయటం, ఎస్ఐపిబికి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు స్క్రూటినైజ్ చేయటం, తర్వాత ఈ స్టేట్ క్యాబినెట్కి వెళ్ళటం,
అంతా మీరు చూస్తే ఈ 10 నెలల్లో దాదాపు ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే త్వరితంగా నిర్ణయాలు తీసుకుని డిలే చేయకోకుండా వెంటనే వచ్చిన ఇన్వెస్టర్కి హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళకి ఇంత త్వరగా అప్రూవల్స్ రావటం అనే దాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరించి వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ని గ్రౌండ్ చేస్తారనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందాక మీరు చెప్పారండి రాష్ట్రంలో ప్రధానంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ 3 ఉన్నాయని చెప్పేసి. వీటి వల్ల రాష్ట్రానికి కానీ అటు యువతకు కానీ ఉన్న ప్రయోజనాలు ఏంటి? అద్భుతం అండి. ఇందాక నేను చెప్పినట్టుగా మనకి అదృష్టం కొద్దీ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ వెళ్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కవర్ చేస్తున్నాయి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు అది మనకి విశాఖపట్నంలో ఒక నోడు గాను, కాకినాడలో ఒక నోడు, ఇక్కడ గన్నవరం దగ్గర ఒక నోడు, కృష్ణపట్నం దగ్గర ఒక నోడు గాను, అలాగే మనకి చెన్నై బెంగళూరులో మళ్ళీ అది కృష్ణపట్నం నోడు, కర్నూలు దగ్గర ఒక నోడు, కర్నూలు దగ్గర ఓర్వకల్లు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కడప దగ్గర కొప్పర్తి దగ్గర ఒక నోడు. ఇట్లా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ నోడ్స్ అన్నప్పుడు దాదాపు 5,000 నుంచి 10,000 ఎకరాలను ఐడెంటిఫై చేసి ఆ నోడ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, లాజిస్టిక్ పార్క్స్, ఈ మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని హైవేస్ కానీ నేషనల్ ట్రంక్ లైన్స్ అంటే రైల్వేస్ని కానీ అట్లాగే పోర్ట్స్కి దగ్గరలో ఉన్న పోర్ట్స్కి అనుసంధానం చేస్తూ ఇవన్నీ ఈ నోడ్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ డెవలప్డ్ నోడ్స్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో వెళ్తూ ఉన్నాయి. ఒక్కొక్క నోడ్కి అక్కడ ఉన్న అవకాశాలను బట్టి ఆ నోడ్లో ఆ బేస్గా డెవలప్ చేయడానికి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కొప్పర్తి కనుక తీసుకుంటే ముందుగా కొప్పర్తి నోడ్ అనేది ముందుగా డెవలప్ చేయాలనే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంది. అది అక్కడ ఒక డ్రోన్ క్యాపిటల్గా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఒక డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన హబ్గా కూడా దాన్ని తీసుకువెళ్ళాలని చెప్పి అట్లా కొప్పర్తి నోడులో ఈ 3 సెక్టార్స్కి సంబంధించిన ప్రాముఖ్యత ఇస్తూ ఈ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా ఒక్కొక్క నోడుకు సంబంధించి ఒక్కొక్క రకమైన యాక్టివిటీ. ఈ నోడ్స్ అన్నీ స్ప్రెడ్ అయి ఉండటం వలన ఆ ఏరియాలో ఉన్న ఉత్పత్తులకు కానీ, ఆ ఏరియాలో ఉన్న మైన్స్, మినరల్స్, లేకపోతే ఫుడ్ కానీ వేరియస్ ఉత్పత్తులకి సంబంధించిన అనుబంధ రంగాలు. ఇప్పుడు మీరు కాకినాడ తీసుకుంటే పెట్రోకెమికల్ కారిడార్గా అది అభివృద్ధి అవుతూ ఉంది. అక్కడి నుంచి పెట్రోకెమికల్ ప్రాసెసింగ్ సంబంధించిన కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అట్లా ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మీరు విశాఖపట్నం తీసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫెన్స్ రిలేటెడ్ కానీ అలాగే నేవీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్. ఇప్పుడు ఈ ఏరోస్పేస్ డిఫెన్స్లో నేవల్ బేస్ని విశాఖపట్నం దగ్గర పెట్టాలని, మనకి విజయవాడకు వచ్చేపాటికి జగ్గయ్యపేట, డోర్నకల్లు ఈ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ కానీ అట్లాగే ఎమ్యునిషన్స్కి సంబంధించిన ఉత్పత్తులు. ఇట్లా ఈ కారిడార్స్ అన్నిటినీ డెవలప్ చేయటం వలన అక్కడ ఉన్న మొత్తం ఆ ఏరియా ఎకనామిక్ యాక్టివిటీ అంతా ముందుకెళ్ళటం, అక్కడ ఉన్న ఈ మన స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఈ కాలేజీ డేస్ నుంచి కూడా వాళ్ళకి దానికి సంబంధించిన రంగాల మీద తర్ఫీదు ఇవ్వటం, స్కిల్స్ డెవలప్ చేయటం, అలాగే స్టార్టప్స్, ఇన్నోవేషన్ కూడా దీంతోపాటు ప్రమోట్ చేస్తూ ఈ నోట్స్ని డెవలప్ చేయాలని చెప్పి. సో ఇది ఒక అద్భుతమైన మనకి అవకాశంగా చెప్పాలి. అలాగే తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పోర్టు లెడ్ ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలు ఏంటి? మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ ఎంటైర్ కంట్రీలో గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్. మిగతా రాష్ట్రాలకి కోస్ట్ ఉన్నా ఆ కోస్టు ఇంత సింక్రనైజ్డ్ వేలో మిగతా లాజిస్టిక్ ఈ లైక్ నేషనల్ హైవేస్ కానీ ట్రంక్ లైన్స్ కానీ వీటన్నిటికీ అనుసంధానం అయ్యలేదు. సో ఈ 3 ప్యారలల్గా వెళ్ళటం వలన మనకి అద్భుతమైన అవకాశం. ఈవేళ మీరు చూస్తే డీప్ వాటర్ పోర్ట్స్ ఆల్రెడీ 2 ఉన్నాయి. అలాగే ఇంకొక 3 పోర్ట్స్ క్విక్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. మనకి రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మూలపేట దగ్గర భావనపాడు అనేవాళ్ళు దాన్ని మూలపేట పాటు. ఈ 3 పోర్ట్స్ను కూడా చాలా క్విక్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం పోర్టును, రామాయపట్నం పోర్టు దాదాపు ఈ 3 పోర్టులు చెప్పొచ్చు అంటే 27కి కనీసం 1-2 బర్త్లు కన్నా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు ఈ సాగరమాల ప్రాజెక్ట్ రావటం వలన దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో
వీటన్నిటికీ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కానీ, అట్లాగే ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ఎక్స్పాన్షన్ చేయటం కానీ, మోడర్నైజేషన్ చేయటం కానీ, వీటన్నిటిలోనూ టెక్నాలజీ వాడటం కానీ, ఏఐ ఇట్లాంటి టెక్నాలజీ వాడటం కానీ, వీటన్నిటినీ అనుబంధం చేస్తూ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్ట్స్ను కూడా వీటికి అనుసంధానంగా చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. సో ఈవేళ మనం కనుక చూస్తే మనకి ఈ పోర్ట్స్ ద్వారా అయ్యే ఎక్స్పోర్ట్స్ మనం ఆల్ ఇండియాలో దాదాపు సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఈ ఎంటైర్ కంట్రీలో గుజరాత్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఎక్స్పోర్టెడ్ కార్గో మన స్టేట్ నుంచి. కాకపోతే అందులో ఎక్కువగా బల్క్ కార్గో వెళ్తూ ఉంది. విశాఖపట్నం నుంచి ఎక్కువగా మినరల్స్ కానీ, మైన్స్కి సంబంధించిన ఈ ఓర్స్ కానీ ఇవన్నీ, వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, కాకినాడ ఉంటే రైస్ అని, ఇట్లా ఇక్కడికి వచ్చేపాటికి మళ్ళీ కృష్ణపట్నం కోలు, గ్రానైట్స్ ఇట్లాంటి బల్క్ ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. కంటైనర్ మనకి ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, ఎపరల్ సెక్టారు, బల్క్ డ్రగ్స్, విశాఖపట్నంలో బల్క్ డ్రగ్స్ ఫార్ములేషన్స్ చాలా పెద్ద ఇండస్ట్రీ అక్కడ. దాదాపు మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బల్క్ డ్రగ్ అండ్ ఫార్ములేషన్స్. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి కంటైనర్ టెర్మినల్స్ కావాలి. ఆల్రెడీ ఉన్న కంటైనర్ టెర్మినల్స్ విశాఖపట్నం, కాకినాడ చాలవు. మిగతా ఎయిర్పోర్ట్స్లో కూడా మచిలీపట్నంలో కంటైనర్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే కృష్ణపట్నంలో కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేసి దాన్ని కంటైనర్ పోర్టుగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోర్ట్ అనుసంధానం వలన మనకి ఈ లాజిస్టిక్ అడ్వాంటేజ్తో సౌత్ ఈస్ట్ ఏషియా గేట్వేగా ప్రమోట్ చేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మనది షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి. ఈవేళ చూస్తే నేపాల్ కార్గో కూడా మనకి కలకట్టా నుంచి కాకుండా కొంత కార్గో మనకి నేపాల్కి ఇంపోర్ట్ అయ్యే కార్గో విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఏంటంటే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఉండటం వలన లాజిస్టిక్స్ వాళ్ళకి టర్న్ అరౌండ్ టైం చాలా తక్కువ. సో కలకట్టా పోర్ట్లో దిగుమతి చేసుకుని నేపాల్ తీసుకెళ్ళటం కన్నా విశాఖపట్నంలో దిగుమతి తీసుకుని నేపాల్ తీసుకెళ్ళటంతో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్, బెనిఫిట్గా ఉంది, క్విక్గా జరుగుతుందనే ఉద్దేశంతో కొంత కార్గో విశాఖపట్నం కూడా వస్తుంది, అంత అడ్వాంటేజెస్ ఉంది. సో దీన్ని మనం 300 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ అయ్యే కార్గోని 600 మిలియన్ మెట్రిక్ టన్స్కి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. సో ఎంటైర్ స్టేట్ని మనం పోర్ట్ లెడ్ లాజిస్టిక్స్గా, ఒక మచిలీపట్నం కనుక కంప్లీట్ అయితే బోల్డంత కార్గో ఫ్రమ్ తమిళనాడు వస్తుంది. విశాఖపట్నం అభివృద్ధి చేయాలి, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖకి ప్రముఖ కంపెనీలు టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పటికే. వీటి వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి ఉంది, యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి? విశాఖపట్నం ఇప్పుడే మనకి రాష్ట్రంలో కనుక చూస్తే అది నెంబర్ 1 సిటీగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఫైనాన్షియల్ క్యాపిటల్గా కానీ, అలాగే ఇండస్ట్రీ పరంగా కూడా చూస్తే మీకు ఒక బల్క్ డ్రగ్ ఫార్ములేషన్స్ కానీ, ఇంజనీరింగ్ ఉత్పత్తులు కానీ, ఈ పోర్ట్ లెడ్ ఎకానమీ ఉండటం వల్ల దానికి అనుబంధ పరిశ్రమలు కానీ వచ్చి ఈవేళ ఎంటైర్ స్టేట్లో చెప్పాలంటే ఇండస్ట్రియల్గా డెవలప్డ్ అయిన ప్లేసులు విశాఖపట్నం ఒకటి, శ్రీ సిటీ ఒకటి అని చెప్పుకోవచ్చు. మనం చిత్తూరు దగ్గర శ్రీ సిటీ. ఈవేళ దానికి అద్భుతమైన వనరులు ఉన్నాయి, అద్భుతమైన సిటీ, చాలా అందంగా ఉండే సిటీ. ఈజీగా ఎవరైనా సరే ఫారిన్ నుంచి ఎవరన్నా ఒకసారి విశాఖపట్నం ల్యాండ్ అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మరలా దాన్ని వదిలిపెట్టరు, వెంటనే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ సైన్ చేసి కానీ వెళ్ళని పరిస్థితి. అంత అందమైన నగరం అది. ఈవేళ మొట్టమొదటి నుంచి కూడా ఈ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ అనే దాని మీదే చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి క్యాపిటల్గా ఇక్కడ డెవలప్ చేస్తూ విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్బు ప్లస్ ఐటీ హబ్బు, అట్లాగే టూరిజం హబ్గా దీన్ని చేయాలని చెప్పి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక భోగాపురం ఎయిర్పోర్టు చాలా త్వరితగతిన ఒక 5-6 ఇయర్స్ పడుతుంది అనుకుంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశంగా అంత గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఒక మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. అది ఒక ఎయిర్పోర్టే కాకుండా అందులో ఎంఆర్ఓ ఫెసిలిటీసు, కార్గో ఫెసిలిటీసు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అలాగే అదృష్టం కొద్దీ మనకి రైల్వే జోన్ కూడా అలాట్ అయింది, దాని యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక ఉత్తరాంధ్రలో మీరు విశాఖపట్నం బేస్గా తీసుకుంటే
ఈ ఆర్సిల్ఆర్ మిట్టల్ అనేది ఒక లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి, నక్కబలిలో ఒక బల్క్ డ్రగ్ పార్కు, ఇట్లా ఎన్నో అనుబంధ రంగాలు. ఈ బల్క్ డ్రగ్ పార్క్తో పాటుగా ఆల్రెడీ ఉన్న అక్కడ రణస్థలం ఆ ఏరియాలో ఉన్న పరవాడ ఆ ప్రాంతంలో ఉన్న ఈ ఎస్సీజెడ్స్ని కానీ వీటిని కానీ కూడా ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తూ అక్కడ కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ మీరు కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఈ 6 monthsలో ఈ గ్లోబల్ స్టాల్వర్డ్స్, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న గ్లోబల్ స్టాల్వర్డ్స్ అందరూ విశాఖపట్నానికి పయనమవుతా అక్కడ స్థాపించడానికి ఎంఓయూలు చేయటం, కొందరు స్టార్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. మనం టీసీఎస్ఏ చూసాం, దాదాపు 2000 నుంచి 12,000 స్టార్ట్ చేసేటప్పుడు 2000 నుంచి 12,000 మంది ఎంప్లాయీస్ని మనం ఎంగేజ్ చేస్తామని చెప్పి వాళ్ళు 22 ఎకరాల భూమిని తీసుకోవటం, దాన్ని 1,300 కోట్లు ఇన్వెస్ట్మెంట్కి మనం అనుకున్నాము. అది వాళ్ళు తీసుకున్న తర్వాత 1 or 2 years పడుతుందేమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహించి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వెంటనే ఈ నెలాఖరికల్లా ఈ ఫస్ట్ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది టీసీఎస్. అలాగే మీరు చూస్తే ఒక అద్భుతమైన గూగుల్ అనౌన్స్మెంట్ అనేది చాలా చాలా ఆనందదాయకం మన ఆంధ్ర ప్రజలందరికీ. దాదాపు $6 billion, దాదాపు 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు మొదలెట్టారు. గవర్నమెంట్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. ఈవేళ డేటా సెంటర్స్ దేశంలో అతి ఎక్కువగా ఉన్నదల్లా బొంబాయికి డబల్ కెపాసిటీతో ఈ గూగుల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి ఏంటంటే ముందుగా మనం చూస్తే సీ ద్వారా ఈ డేటా కేబుల్స్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. అది ఒక అద్భుతమైన పరిణామం. దానివల్ల అదానీ వాళ్ళు ఒక 2 డేటా సెంటర్స్, వాళ్ళు కూడా పెద్ద డేటా సెంటర్స్ని 2 ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు. ఇవన్నీ ల్యాండ్ అలాట్మెంట్స్ అయిపోయినాయి, డిపిఆర్ స్టేజ్ అయిపోయి వాళ్ళు ప్రిపరేటరీ వర్క్లో ఉన్నారు స్టార్ట్ చేయడానికి, కమెన్స్ చేయడానికి. అలాగే సిఫీ ఇన్ఫినిటీ అనే సంస్థ కానీ, తర్వాత ఈ సత్వా వ్యాంటేజ్ అనే కంపెనీ కానీ, ఇట్లా కాగ్నిజెంటు మీరు తీసుకుంటే ఎన్నో కంపెనీలు ఈ విశాఖపట్నం బారిన వాళ్ళు బాట పడతా ఉన్నారు. దాదాపు నేను అనుకోవటం నెక్స్ట్ 1 or 2 yearsలోనే మేబీ బై ఎండ్ ఆఫ్ 2016 ఒక 50,000 నుంచి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక ఐటీ జాబ్ అన్నప్పుడు ఒక జాబ్ని క్రియేట్ చేస్తే 4 ఇండైరెక్ట్ జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో 1,00,000 మందికి కనుక మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాదాపు 4 లక్షల మందికి మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, అది హాస్పిటాలిటీ రంగం అవనండి, టూరిజం రంగం అవనండి, ట్రాన్స్పోర్ట్ అవనండి, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి అవనండి, ఇది ఒక బ్రహ్మాండమైన ఐటీ హబ్గా. దీనికి అనుబంధంగా ఏం జరిగిందంటే మనకి ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఇక్కడ స్థాపించడం జరిగింది అమరావతిలో. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఫ్యూచరిస్టిక్, అది ఫాస్టెస్ట్ డేటా మైనింగ్ అనేది చేయగలిగిన అద్భుతమైన ఈ క్వాంటమ్ వ్యాలీ భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీని. దీని ద్వారా ఏంటంటే డీప్ టెక్నాలజీని వాడుకోవడానికి, దీనికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీస్ కానీ ఇటు అమరావతి కానీ అటు విశాఖపట్నం బాటన వస్తాయని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఇది కాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎస్టాబ్లిష్ కాదు ఆల్రెడీ ఇనాగ్రేషన్ జరిగింది. సో హబ్ అండ్ స్పోక్ మోడల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. 5 spokes, అందులో ఒక స్పోకు విశాఖపట్నం. సో మీరు చూస్తే వాళ్ళ విశాఖపట్నానికి ఉన్న టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని సపోర్ట్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు సౌత్ ఇండియాలో ఏ సిటీకి లేవు. అద్భుతమైన క్లైమేట్ కానీ, తర్వాత ఇవన్నీ ఈ ఎకో సిస్టమ్ కానీ ఇంకెక్కడా లేదు. మనకి బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ ఉంది, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్, మన ఎంటైర్ స్టేట్లో కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న సిటీ ఒక విశాఖపట్నమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక మేజర్ ఐటీ హబ్గా, మనకి హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో సైబరాబాద్గా విశాఖపట్నం కూడా ఎనదర్ సైబరాబాద్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాగా మనకి ఐటీ హబ్గా ఎదిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, అలాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాలు కానీ, ఉపాధి కల్పన అనేక అంశాలపై చాలా విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందించారు. నమస్కారం భాస్కరరావు గారు. నమస్తే అండి. నమస్తే. యువదక్ష ప్రేక్షకులకు మళ్ళీ ఒకసారి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక అంశంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.